తండ్రి సన్నిధి కుటుంబ సభ్యులందరూ కూడా క్రమశిక్షణను పాటిస్తారు. వాక్యానికి పెద్దపీట వేస్తారు. వాక్యం అంటే రెస్పెక్ట్, గౌరవం. ఇక ఎంత బిజీ అయినా సరే దాన్ని పక్కన పడేసి దేవుని మాటలకు ప్రయారిటీ ఇస్తారు. నా బిడ్డలకి నేను నేర్పింది అది. ఇక నా బిడ్డలకి చెప్పాల్సిన అవసరం లేదు. వారికి ఆత్మల భారం ఉంటుంది, వాక్యపు విలువ తెలుసు. దేవుడంటే గౌరవం, భక్తి సమృద్ధిగా ఉంటాయి. ఒక పక్క నడుములు లాగుతున్నా, కాళ్ళు గుంజుతున్నా, హడావుళ్ళున్నా అన్నీ చంపేసుకొని అట్లనే కూర్చొని దేవుని మాటలు మొండిగా వినటం, వాటి చొప్పున అడుగులు వేయటం అనేది నా బిడ్డలకు దేవుడు అనుగ్రహించిన కృప. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు పరిచర్య అన్నా కూడా వాళ్ళకు పిచ్చి ఆసక్తి. రోడ్డు మీద కాపలా ఉండే వాళ్ళ దగ్గర నుంచి ఈ టెంట్లు కట్టినోళ్ళు, లైటింగ్ వేసినోళ్ళు, బాత్రూమ్ దగ్గర, వంట దగ్గర, భోజనాలు వడ్డించే దగ్గర ఎంతో భారాన్ని మోస్తూ చాలా కష్టపడతా. వాళ్ళందరి ప్రేమ, వాళ్ళందరి త్యాగం మాటల్లో చెప్పలేను. స్టార్టింగ్ రోజు పొయ్యి సెగ దగ్గరికి వెళ్ళా, చుక్కలు కనపడ్డాయి. కరెక్ట్గా ఓన్లీ 2 నిమిషాలు నేను ఉంది, ఓన్లీ 2 నిమిషాలు, 120 సెకండ్లే ఉన్నాను. పరారు అక్కడి నుంచి. వస్తా మీరు నాకంటే గొప్పవాళ్ళమ్మ, వందనాలు అని అక్కడి నుంచి జంపు. అంత చాకిరి, ఎండ కొండ లేదు. ఆకలి అని వచ్చిన వాళ్ళందరికీ పట్టెడు ఆహారం పెట్టి పంపించాలి, అది వారి దృక్పథం.